ఓం నమ శివాయ శ్రీమాత్రి నమ. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ ఆయుర్వేదం గురించి మన ఇంట్లో దొరికే వస్తువులతో మన ఆరోగ్యం పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపాయాలు చెప్పండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండాలి, అలాగే అద్భుతంగా పనిచేయాలి. మీకు చెప్పే ఉపాయాలన్నీ కూడా మన ఆయుర్వేద గ్రంథాల్లోనూ జ్యోతిష గ్రంథాల్లో తాంత్రిక గ్రంథాల నుంచి తీసుకొని చెప్పే ఉపాయాలే. ఇవి ప్రాక్టికల్గా మనందరికీ కూడా చాలామందికి తెలుసు, చూస్తూ ఉంటారు. మిత్రులు అడగడం వల్ల ఈ రోజున మనం ఆయుర్వేదం పాయింట్ ఆఫ్ వ్యూలో అధిక బరువు తగ్గడానికి, అలాగే చాలామందికి గ్యాస్తో బాగా గ్యాస్ వచ్చే పొట్ట పెద్దదైపోతుందండి అనేవారికి ఈ ఉపాయం తేలికైన ఉపాయం, అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. మీకు నేను ప్రతి సబ్జెక్ట్ మీద మన ఇంట్లో దొరికే వస్తువులతో మీకు రకరకాల ఉపాయాలు చెప్తాను. మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఉపాయం చాలా తేలికైంది, చిన్న వీడియోనే, పెద్ద వీడియోలు మాత్రం కాదు. మీకు ఎవరైనా సరే అంటే ఉదయం పూట మోషన్ సరిగా అవ్వదు అంటే ఇది ఎప్పటి నుంచో ప్రాబ్లంగా ఉంటూనే ఉంటుంది, మెడిసిన్స్ వాడుతూనే ఉంటారు. అలాగే గ్యాస్ నొప్పి, పేగుల్లో విపరీతమైన గ్యాస్, కడుపులో మంట, మూత్రం సరిగా రాదు, ఇటువంటి సమస్య ఇట్లాంటి అంటే ఆడవారైనా మగవారైనా సరే, పిల్లలైనా సరే, ఇలాంటి సమస్యతో బాధపడేవారు రాత్రిపూట భోజనం అయిపోయిన తర్వాత, అంటే భోజనం అయిపోయిన అరగంట తర్వాత మీరు ఎలాంటి పదార్థమైనా తీసుకోండి, అన్వి తిన్నారా, పప్పు తిన్నారా, ఇలాంటిదని కాదు, ఏ పదార్థమైనా భోజనం చేసిన తర్వాత, మాకు భోజనం చేసే అలవాటు లేదండి, నైట్ చపాతీ తింటాం, ఆ తర్వాత అయినా సరే, లేదండి మేము టిఫిన్ చేస్తాం, ఆ తర్వాత అయినా సరే, గ్యాస్తో ఇబ్బంది పడుతున్నవారు, మనం చెప్పుకున్న సమస్యలు అంటే మోషన్ సరిగా కాకపోయినా, గ్యాస్తో కడుపులో మంట వచ్చినా, నొప్పి వచ్చినా, మూత్రం సరిగా రాకపోయినా ఈ ప్రయోగం చేసుకోవచ్చు. ఒక యాలకిని తీసుకోండి, చక్కగా మీ బొగ్గను పెట్టుకొని నవలండి, చక్కగా నవిలేండి, మొత్తం పిప్పితో పడి లోపల తీసుకోండి. తీసుకున్న తర్వాత ఒక గ్లాస్ గోరువెచ్చని వేడి నీళ్ళు తాగండి. ఈ విధంగా ప్రతిరోజు చేయండి. మీకు ఈ సమస్య దీనివల్ల లాభం ఏంటంటే అతికి బరువు ఉన్నవారికి బరువు తగ్గుతారు. అలాగే పొట్ట బాగా పెరిగిందండి, పొట్ట కూడా తగ్గుతుంది. అలాగే ఈ మూత్రం సరిగా రావడం లేదు, కడుపులో మంట, అలాగే పొట్ట ఎక్కువగా ఉంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఇలాంటివన్నీ కూడా మెల్లమెల్లగా తగ్గుతాయి. ఇది ఆచరణలో చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. నెక్స్ట్ టాపిక్లో మీకు ఇంకొక పదార్థంతో ఎలా చేసుకోవాలో వీడియోలో చెప్తాను. ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.